సార్ ప్రస్తుతం అంటే జనసేన పార్టీ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఏంటి సదుపాయాల పరంగా ఎలా ఉన్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం వల్ల ఏంటి నమ్మకం ఏంటి మీకు? సార్ పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలామంది అర్జీలు తీసుకొని వస్తానండి. పోయిన ప్రభుత్వంలో చాలా అక్రమాలు అవినీతి జరిగినాయండి. అదేవిధంగా భూ కబ్జాలు జరిగినాయి. అన్ని సమస్యలతో చాలామంది ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు పెట్టుకుంటున్నారు సార్. అదేవిధంగా సార్ కూడా అన్నిటికీ పరిష్కారం చేస్తున్నారు. వాళ్ళ వంతు చాలా బాగా అన్నీ బాగా చేస్తున్నారు సార్. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా ఇలాంటి సదుపాయాలు ప్రజాదరణ ఇలాంటి పెట్టారు ప్రజలకి దగ్గరలో కానీ ఈ ప్రజా దర్బార్ లాంటి ఇలాంటి సమగ్రమైన ప్రజలకి దగ్గరలో ఉండడం అనేది ఎవరైనా చూసారు? ఏమీ లేదు సార్. అంత జగన్ ప్రభుత్వంలో మటుకి ఏమీ జరగలేదు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మటుకి అందరికీ అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని నేను బాగా నమ్ముతాను. అంటే అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? అమరావతి రాజధానికి మటుకి తిరగలేదు సార్. ఇదివరకు లోగడ ప్రభుత్వంలో అసలు ఏమీ జరగలేదు. ఎక్కడ ఇటుక బిల్ల కూడా కట్టలేదు. ఇప్పుడు మటుకి చాలా మొన్న కేంద్ర గవర్నమెంట్ కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయించారండి. దాదాపుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే మన పోలవరానికి కూడా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల దాకా ఇచ్చారు. అన్నీ బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ సార్.